హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం డాబా స్టైల్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ముందుగా మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 6 జీడిపప్పు వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 50 గ్రామ్స్ బటర్ వేసుకొని క్యూబ్స్లా తరిగి పెట్టుకున్న 250 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో క్యూబ్స్లా తరిగి పెట్టుకున్న 250 గ్రామ్స్ క్యాప్సికమ్ పీసెస్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. క్యాప్సికమ్ అండ్ పన్నీర్ రెండు కూడా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కడాయిలో 50 గ్రామ్స్ బటర్ వేసుకొని క్యూబ్స్లా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న 2 మిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తరువాత 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా బాగా దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే డాబా స్టైల్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్, రోటీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ నేనైతే రైస్తో ట్రై చేస్తున్నాను. రైస్తో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.